హాయ్ గైస్, ఈరోజు మనం షార్ట్ వీడియోస్ని ఎలా మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలో చెప్తాను. సో ముందుగా మనం మైక్ అనేది సెటప్ చేసుకోవాలన్నమాట. బోయా M1 మైక్. సో నెక్స్ట్ మొబైల్ని అయితే మనం ఇలా పెట్టుకున్నాం. మనం ఒక ట్రైపాడ్కి అయితే పెట్టుకున్నాం. సో ట్రైపాడ్కి పెట్టుకొని ఇక్కడ చూడండి, ఈ ట్రైపాడ్కి అయితే ఇక్కడ మనం పెట్టేసుకున్నాం అనమాట. ఇలా మనం లాక్ అయితే వేసుకున్నాం. ఆ తర్వాత మైక్ కన్వర్టర్ ఏదైతే వైర్ ఉందో అదైతే పెట్టేసుకున్నాం. ఇక్కడ చూడండి, నేను కైన్ మాస్టర్లో వీడియో అయితే మాస్టర్లో మనమైతే ఇక్కడైతే మనం చేస్తామన్నమాట మెయిన్గా. సో ఓకే, ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ అయితే ఇద్దాము. సో చాలామంది యూట్యూబర్స్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది నన్ను అడుగుతున్నారు అనమాట. సో అందుకే మనం వాయిస్ ఓవర్ అయితే ఇద్దాము. సో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఫస్ట్గా మనం ఇలా పొజిషన్ అయితే తీసుకుందాం. పొజిషన్ తీసుకున్న తర్వాత నేను ఒక షార్ట్ వీడియోని ఎడిట్ చేసి ఉంచుకున్నాను. షార్ట్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో తెలియకపోతే మనం ఒక వీడియో రీసెంట్గా చేసాము. సో ఇది సెకండ్ వీడియో అనమాట, దానికి సీక్వెల్గా చేస్తున్నాను ఈ వీడియో. ఫస్ట్గా మనకి ఇక్కడ రికార్డ్ సింబల్ ఉంది కదా, ఇలా మనం 1 minute అనేది మనం పెట్టుకున్నాం అనమాట. అంటే 45 seconds మాత్రమే మనమైతే పెట్టుకున్నాము. ఈ 45 secondsని మనమైతే వాయిస్ ఓవర్ ఎలా ఇస్తామో ఒకసారి చూడండి. ఇది ఫిష్కి సంబంధించిన వీడియో అనమాట, ఫిష్ కర్రీ. సో నేను వంశీ బ్లాగర్ ఛానల్లో పెడదాం అనుకుంటున్నాను. దీనికి నేను ఏ విధంగా వాయిస్ ఓవర్ ఇస్తానో చూపిస్తాను. అదేవిధంగా మీరు కూడా ఇవ్వండి, ఒక అవగాహన అయితే వస్తుంది అన్నమాట మీకు కూడా, అంటే డైరెక్ట్గా ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారు అనేది. సో ముందుగా మనకి రీసౌండ్ రాకుండా రూమ్ని అయితే మొత్తం లాక్ అయితే చేసుకున్న తర్వాత మన రికార్డ్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టార్ట్ అప్పుడే అవ్వదు అనమాట. సో నార్మల్గా వస్తుంది మనకి ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే స్టార్ట్ అయితే వస్తుంది. దీన్ని 1 టేక్లో అయిపోవచ్చు, 2 టేక్లు అవ్వచ్చు, 3 టేక్లు అవ్వచ్చు, కానీ బాగా ఇవ్వాలి. అంటే ఆడియన్స్ బాగా మన వీడియో చూసేలాగా చేయాలన్నమాట. అది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం ఇది మొత్తం ఫిష్ సంబంధించిన వీడియో కదా. సో ముందుగా స్టార్ట్ అయితే కొట్టకండి. స్టార్ట్ కొట్టకుండా నార్మల్ ప్లే చేసి వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఇస్తే మనకు ఐడియా వస్తుంది సో ఎలా ఇవ్వాలన్నది. నేను ముందు స్టార్ట్ కొట్టట్లేదు, రికార్డ్ కొట్టి స్టార్ట్ కొట్టట్లేదు, కానీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను చూడండి. సో ముందుగా ప్లే చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, సండే వచ్చిందంటే కంపల్సరీ మనం నాన్ వెజ్ తింటాము. అందుకే ఈరోజైతే ఫిష్. ఓకే, ఇక్కడ తప్పు వచ్చింది అలా అనమాట. మనకు ఒక అవగాహన ముందు రావాలి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలని. ఒకసారి 2 సార్లు మనం అనుకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా వస్తుంది. చూడండి, ఇంకొకసారి నేను మళ్ళీ ప్లే చేసి ఒక 3 సార్లు ప్లే చేసి నేను మాట్లాడి ఆ తర్వాత వాయిస్ ఓవర్లోకి వెళ్తాను. అప్పుడు మనకు ఒక ఐడియాలజీ వస్తుంది అనమాట, ఎలా చేయాలి వాయిస్ ఓవర్ అని. ఇప్పుడు చూడండి, సండే వచ్చిందంటే ముక్కలేందే ముద్ద దిగదు. ఈరోజు నేను ఫిష్ పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను. చేపల పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మసాలాలన్నీ మిక్సీలో కొట్టించేసాను. ఆ తర్వాత ఏం చేశానంటే ఒక కళాయి తీసుకొని బాగా ఫ్రై చేసేసాను అనమాట. అందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఆ తర్వాత మంచి చేపలు కడిగేసి సైడ్కి పెట్టుకున్నాను. సో బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటికి తేలిన తర్వాత ఇందులో చింతపండు పులుసు లేకపోతే పులుసు ఎలా అవుతుందో చెప్పండి. అలా పులుసు అయితే వేసేసిన తర్వాత పచ్చి చేపల్ని బాగా మరిగిన పులుసులోనైతే వేసేసి ఒక గంట ఇంచుమించి ఓకే, అక్కడ మనకి చిన్న బెనిక్ వచ్చింది. సో అలా మనం ఒకసారి ప్రాక్టీస్ చేసాం. సో ఇక్కడ నుండి మళ్ళీ ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకుంటాను. వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. అంటే నీట్గా ఆడియన్స్కి నిమించడం కోసం. ఓకే, ఇప్పుడు బాగా ఆడించిన మన మసాలాస్ ఏవైతే ఉన్నాయో అవి మనం పులుసులో అయితే వేసుకున్నాం. ఫైనల్లీ ఒక 1/2 అవర్లో పులుసు అయితే మంచిగా రెడీ అయిపోయింది. కమ్మగా తింటే ఉంటుంది, అదిరిపోద్ది అంతే. సో ఇలా ఇద్దాం అనుకుంటున్నాను నేను వాయిస్ ఓవర్. సో ఓకే, ఒక అవగాహన అంటూ మనకు వచ్చింది. మన ఐడియాలో ఒక ఐడియా ఇచ్చామన్నమాట మన బ్రెయిన్కి. సో ఇలా చెప్దాము అని. అప్పుడు మనకి సెకండ్ టైం మనం చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అదిరిపోతుంది చూడండి. ఇప్పుడు సో మేబీ 1-2 టేక్లు అవ్వచ్చు, అది కూడా సరే. ఫస్ట్ టేక్లో వస్తే మాత్రం ఆ కిక్కే వేరు. చూద్దాం. సో 44 seconds. సండే వచ్చిందంటే ముక్కలేందే ముద్ద దిగదు. ముందుగా నేనైతే మసాలాలన్నీ కొట్టేసి పక్కన పెట్టించేసుకున్నాను. ఈరోజు నేను చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఇందులో మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ మసాలాలు అండ్ ఆనియన్ పేస్టు ప్రతి ఒక్కటైతే వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ బయటికి తేలినంత వరకు వెయిట్ చేసి అందులో మన చింతపండు రసాన్ని వేసుకొని ఆ పులుసులో ఇక్కడ కొంచెం తప్పు వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మొత్తం డిలీట్ చేసుకుంటాను. అంటే నాకు కొంచెం నచ్చలేదు. సో నేను బాగా ఇద్దాం అనుకుంటున్నాను. సో చూడండి ఎలా ఇస్తాను ఇంకొకసారి. సండే వచ్చిందంటే చేపల పులుసు అయితే చేసుకోవాలనేది అనుకున్నాను. మసాలాలన్నీ సైడ్కి అయితే కొట్టించేసి ఉంచాను అనమాట. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఏవైతే మసాలాలు ఉన్నాయో అవన్నీ బాగా వేపేసుకున్నాను.
అందులో ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసేసి ఆయిల్ తేలేనంత వరకు వేపేసుకున్నాను అనమాట. బాగా కడిగిన ఫిషెస్ని సైడ్కి అయితే ఉంచుకొని మన చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి. పులుసు అయితే చింతపండు రసం లేకుండా అవ్వదు కదా. బాగా మరిగిన తర్వాత ఈ పచ్చి చేపల్ని ఆ పులుసులో వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అంతా వాటికి పడతాయి. మనం ఏదైతే మసాలాలు వేసుకున్నామో ఆ మసాలాలు అయితే లాస్ట్లో ఫినిషింగ్ టచ్ వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. ఒక్కసారి ట్రై చేయండి. ఈ షార్ట్ నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత క్విక్గా ఎంత బాగా ఒక్క టేక్లో వచ్చింది. అదనమాట ఒక ఐడియాలజీతో మనం చేసామనుకోండి కంపల్సరీ మన ఛానల్లోని మంచి వాయిస్ ఓవర్ వస్తుంది, మంచిగా సక్సెస్ కూడా వస్తుంది అనమాట. ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఈ వాయిస్ ఓవర్ అయితే నాకు బాగా నచ్చింది. సో దీన్ని నేను ఏం చేసుకుంటానంటే దీన్ని క్లిక్ చేసి లౌడ్నెస్ అయితే పెంచుకుంటాను. సో లౌడ్నెస్ పెంచుకొని దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టుకుంటాను అనమాట. సో మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని దీనికైతే నేను వాయిస్ ఓవర్ అయితే తగ్గించేసుకుంటాను. వాయిస్ ఓవర్ ఒక 9లో పెట్టుకుంటాను. సారీ, వాయిస్ ఓవర్ ఎక్కువలో ఉంటుంది, 200లో ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చి 10 or 12 లోపే ఉంటుంది. సో ఉన్న తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం. సో ఎక్స్పోర్ట్ చేసుకొని ఫుల్ హెచ్డీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం. సో ఇదనమాట, ఈ విధంగా మనం వాయిస్ ఓవర్ అయితే ఇస్తాము. సో మీరు కూడా ఎలా ఇచ్చుకోవచ్చు, ఒక అవగాహన వస్తుంది మన క్రియేటర్స్ కానీ. ఒక కొత్త రకం వీడియోతో వచ్చాను. సో ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను మీ వంశీ సైనింగ్ ఆఫ్.